హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో పాలిసెట్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఎవరైతే పాలిటెక్నిక్ ఆర్ఎల్స్ డిప్లొమాలో మీరు త్రిబులి లేదంటే ఈసీఈ బ్రాంచ్ కనుక తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు ఇది చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో మీకు ఒక మంచి కాలేజ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ కాలేజ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటివి అండ్ దీంట్లో మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేసి క్లియర్ కట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కమలాపురం, ఇది కడప డిస్టిక్లో అయితే ఉంది. సో కడప నుండి జస్ట్ 15 or 10 కిలోమీటర్స్లో మనకి ఈ కాలేజ్ అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఎవరైనా నియర్ బై కడప డిస్టిక్ లేదంటే లైక్ పులివెందల, ప్రొద్దుటూరు, రాయచోటి ఇలా చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వండి. మీకేంటంటే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, ఎయిదర్ లేడీస్కి కానీ లేదంటే జెంట్స్కి కానీ సో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్కు మాత్రమే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. రిమైనింగ్ ఏ బ్రాంచెస్ కూడా లేవు. ఇక్కడ 66 వేకెన్సీస్, 66 సీట్స్ టోటల్గా మీకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్లో 66 సీట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కూడా 66 సీట్స్, త్రిబుల్ ఈ అండ్ ఈసీఈ అనమాట. ఓకేనా. సో కాలేజ్ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకు టెక్ వేవ్ 2024లో వీళ్ళైతే కండక్ట్ అయితే చేయడం జరిగింది. సో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో టాప్ 1లో అయితే ఈ కాలేజ్ అయితే నిలబడింది అనమాట. సో దానికోసమే మీకు ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఈ యొక్క కాలేజ్ని అయితే ఆప్షన్స్లో అయితే పెట్టుకోండి. ఈ కాలేజ్ మీకు కనుక వచ్చింది అంటే సో 100% మీరైతే లక్కీ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రతి ఇయర్ కూడా ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలనేసి చాలా స్టూడెంట్స్ అయితే అనుకుంటూ ఉంటారు. బట్ చాలా తక్కువ మందికి ఆ ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఓన్లీ త్రిబుల్ ఈ అండ్ ఈసీఈకి సంబంధించిన బ్రాంచెస్ మాత్రమే ఈ కాలేజీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు ఆ యొక్క కేటగిరీస్లో జాయిన్ అవ్వాలి అనేసి మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో వితౌట్ ఎనీ డిలే. ఓకేనా. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కమలాపురం అనేసి అయితే ఉంటుంది. ఇంకా కాలేజ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేశాను. అండ్ ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ సో క్లియర్గా ఇంటిమేట్ చేసి లైక్ స్టూడెంట్స్ యొక్క యాక్టివిటీస్ అనేవి ఎలా ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ ఎంత మెరుగ్గా ఉన్నారు ఈ కాలేజీలో అనేసి కూడా మీకు అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు టెక్ వేవ్ 2024కి సంబంధించి వీళ్ళు చాలా యాక్టివ్గా సో వాళ్ళ యొక్క టెక్ వేవ్ అనేది వాళ్ళ కాలేజీలో కండక్ట్ చేసి సో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో టాప్ 1గా అయితే ఈ కాలేజ్ అయితే నిలబడింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఓవరాల్గా ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే సో ఈసీఈకి సంబంధించిన ల్యాబ్స్ అనేటివి 100% అయితే ఫుల్ఫిల్గా అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు త్రిబుల్ ఈ సెషన్లో సో 80% అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. సో 80% మనకు కంప్లీట్ అయిపోయి సో రిమైనింగ్ 20% అనేది వర్క్స్ అనేటివి గోయింగ్ ఆన్. ఓకేనా. సో వర్క్స్ అనేటివి వీళ్ళైతే కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ 80% అయితే రెడీగా అయితే ఉన్నాయన్నమాట మీకు కావాల్సిన ఏదైతే ల్యాబొరేటరీస్ ఉన్నాయో అవన్నీ కూడా. అండ్ ఇక్కడ మీకు ఫొటోస్ చూస్తూ ఉండొచ్చు కాలేజీ యొక్క మెయిన్ థింగ్ ఎలా జరుగుతుంది ఏంటి ఏమనేసి. సో లైక్ వీళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా సో ఎవ్రీ ఇయర్ మనకేంటంటే సో ఇంజనీరింగ్ డే అనేది ఉంటుంది సెప్టెంబర్ 15th రోజు. సో ఆ రోజు కూడా వీళ్ళైతే చాలా మంచిగా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ బాయ్స్ కోసం గర్ల్స్ కోసం సో సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉన్న కాలేజ్ ఇది ఒక్కటి మాత్రమే మనకి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా. సో గర్ల్స్ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ గర్ల్స్కి సపరేట్గా గవర్నమెంట్ హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ బాయ్స్ కూడా సపరేట్గా సో హాస్టల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు బాయ్స్కి సో మీకేంటంటే సపరేట్గా ఒక హాస్టల్ అనేది సో పెయిడ్ గెస్ట్గా లేదంటే మీకు సపరేట్గా ఉండేదానికి 3000 పర్ మంత్గా సో ఇక్కడైతే కాలేజ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంది. సో ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క సువర్ణ అవకాశం అయితే మిస్ చేసుకోవద్దండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎందుకని నేను అంతగా మీకు టెక్నికల్ సైడ్ ప్రెజర్ చేస్తూ ఉన్నాను అండ్ టెక్నికల్ సైడే వెళ్ళండి అనేసి చెప్తున్నానంటే ద బేసిక్ రీజన్ ఏంటంటే మనకు ఇక్కడ టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది అండ్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది మనం చాలా ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. సో వెల్ ఐ మీన్ డిప్లొమా ఆల్సో. సో ఐ డిడ్ సో మెనీ యాక్టివిటీస్ అండ్ ఐ డిడ్ సో మెనీ
ప్రాజెక్ట్ వర్క్స్ లైక్ స్మార్ట్ హోమ్ అండ్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్. సో ఇలా చాలా అంటే చాలా ఉంటాయి. సో ఇక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ చూడొచ్చు. సో ఆటోమేటిక్ ఫేస్ మాస్క్ డిటెక్షన్ సిస్టమ్ అనేసి, అండ్ ఇక ఇక్కడ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోట్ అనేసి, ఇవన్నీ కూడా స్టూడెంట్సే వాళ్ళ యొక్క యాక్టివిటీని అయితే మెరుగుపరుస్తూ ఉంటారనమాట ఇక్కడంతా కూడా. లైక్ వాళ్ళు ఓన్గా సో ఆ సబ్జెక్ట్ని నేర్చుకొని సో ఏది అక్కడ యూస్ చేస్తే మనకు కరెక్ట్గా టూల్ అనేది రెడీ అవుతుంది, సో కరెక్ట్ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది అనేసి అక్కడైతే జరుపుతూ ఉంటారు. అండ్ ఇదంతా మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫ్యాకల్టీ. సో అక్కడ ఫ్యాకల్టీ అనేది కూడా సో 100% సో ఫుల్ఫిల్ అయితే ఉంది, అండ్ 100% మీకు అంతా కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది అక్కడ ఫ్యాకల్టీ. సో దానికోసమే ఈ కాలేజ్ అనేది సక్సెస్ అయింది సో ఉన్న కాలేజెస్లలో. సో మీకు గనక ఖచ్చితంగా ఇది నియర్ బై ఉన్నా లేదంటే దూరం ఉన్నా కూడా పర్లేదు, నా సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కమలాపురం అంటే ఆల్మోస్ట్ చాలా దూరం బ్రదర్ మాకు. సో మేము ఎలా అక్కడ విజిట్ అయ్యేది అంటే, సో మీకు అది కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే సో అక్కడ మీకు అవాయిడ్ టోటల్గా మీకు ఏంటంటే కాలేజ్కి సంబంధించిన ఫెసిలిటీస్తో పాటు సో హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈజీగా అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యేదానికి కూడా అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో ఈ యొక్క మేజర్ అడ్వాంటేజెస్ని మీరు తీసుకొని సో మీ యొక్క 3 years డిప్లొమా కోర్స్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఎనీ డిలే. ఓకేనా. సో డిలే చేయకండి, మీకు చాలా తక్కువ టైం అయితే ఉంది. సో కౌన్సిలింగ్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా రేపటి నుంచి అయితే. సో ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపు మీరు ఏంటంటే మీ యొక్క సో ఆ లిస్ట్ అయితే పెట్టుకోండి, ఏ ఏ కాలేజెస్ మనము ఫిగర్ అవుట్ చేయాలి, ఏ ఏ కాలేజెస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేసి. సో నా సజెషన్ ప్రకారంగా మీరైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కమలాపురం అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్యాకల్టీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది, లైక్ ఎడ్యుకేషన్లో కానీ, అదర్ యాక్టివిటీస్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, సో ఇంకా మీకు గేమ్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కానీ ఎటువంటికైనా కూడా మీకు ఏంటంటే సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ ఇదంతా కూడా మీకు ఏంటంటే లైఫ్లో వన్ టైం ఆపర్చునిటీ ఇది. సో వన్స్ ఈ పాలిసెట్లో మీరు జాయిన్ అయిపోయారు అంటే సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ మీరు జాయిన్ అయ్యేదానికి ఆప్షన్ అయితే ఉండదు. సో లైక్ ఇంకా కంటిన్యూ చేయాల్సిందే 3 years. సో అందుకోసమే నియర్ బై లైక్ కడప, ప్రొద్దుటూరు, పులివెందల, అనంతపురము అండ్ నెల్లూరు, సో ఇలా దగ్గరలో ఉన్న ఏవైతే కాలేజెస్ కానీ లైక్ ఎవరైతే దగ్గరలో ఆ కాలేజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో లైక్ మీకు ఎలా అప్లై చేయాలి, సో టోటల్గా మనం ఏ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకోవాలి, సో టోటల్గా మనం ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది ఎలా చేయాలి, సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయితే చేస్తాను. సో వాటిని అన్నిటిని కూడా మీరైతే చూడొచ్చు. సో చూసి మీకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేసి కింద డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేశాను. సో త్రూ దట్ మీరు డైరెక్ట్గా నాకైతే కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు బ్రదర్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయండి, సో ఆన్ టైంకి అప్డేట్ ఇవ్వండి అనేసి. సో మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తున్నాను సో ఆన్ టైంకి అప్డేట్ ఇవ్వడానికి. సో బట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదు. సో నోటిఫికేషన్స్ రానప్పటికీ మీరు ఏంటంటే మన ఛానల్కి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండండి. సో మీకు ఏంటంటే ఆన్ టైంకి మీకైతే రిలీజ్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఈ కాలేజ్ గురించి ఇంకా చెప్పాలి అంటే సో ఇక్కడ మనకు మ్యాక్సిమమ్ మనకైతే ఈ యొక్క సర్టిఫికేషన్స్ అనేవి కూడా సో రిసీవ్ అయితే చేసుకునింది, అండ్ న్యూస్ పేపర్స్లో కూడా ఈ కాలేజ్ అయితే చాలా సార్లు అయితే వచ్చిందనమాట. ఓకేనా. సో వీటినన్నిటిని బేస్ చేసుకొని సో ఇది ది నెంబర్ 1 కాలేజ్ అనేసి ముద్ర అయితే పడిపోయింది సో ఆంధ్రప్రదేశ్లో. సో తప్పనిసరిగా ఈసీఈ అండ్ త్రిబుల్ ఈ స్టూడెంట్స్ లైక్ త్రిబుల్ ఈలో కానీ ఈసీలో కానీ పక్కాగా మేము జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ అయితే సో వితౌట్ ఎనీ డిలే మీరైతే డైరెక్ట్గా దీనికైతే మార్క్ అయితే చేసి పెట్టుకోండి. సో ఉన్నది ఓన్లీ 66 సీట్స్ మాత్రమే. సో ఆ సీట్స్ కనుక మిస్ అయ్యాయి అంటే మీకు ఇంకా ఎప్పటికీ ఆ కాలేజ్ అనేది దొరకకపోవచ్చు. సో మిస్యూజ్ చేసుకోవద్దండి, అండ్ ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్.